హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఈరోజు ఇంకొక టాపిక్ సబ్ట్రాక్షన్స్, తీసివేత. ఇవి చిన్నపిల్లలకనేవి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటాయి. సో, ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, స్టార్టింగ్ సింగిల్ డిజిట్ నంబర్స్ అండ్ డబుల్ డిజిట్ నంబర్స్ సబ్ట్రాక్షన్స్ అనేవి షేర్ చేస్తాను. ఇవి చాలా ఈజీగా ఉంటాయండి. సో, చూసేయండి. సో, లెఫ్ట్ సైడ్ సింగిల్ డిజిట్ నంబర్స్ అండ్ రైట్ సైడ్ డబుల్ డిజిట్ నంబర్స్. ఇవి స్టార్టింగ్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయండి. మనకి మెయిన్ ఇవి వస్తాయి. నెక్స్ట్ ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. సో, ఇవే మనం ఓపిక్గా నేర్పించాలి పిల్లలకనేది. సో, వీడియో చూసేయండి. సో, ఇవి సింగిల్ డిజిట్ నంబర్స్ అండ్ ఇవి డబుల్ డిజిట్ నంబర్స్. సో, చూస్తున్నారు కదా. సో, ఫస్ట్ ప్రాబ్లం వచ్చి 5 - 1. సో, 5 అంటే 5 లైన్స్ తీసుకుందాము. 1, 2, 3, 4, 5. మనం ఏదైతే మైనస్ చేయాలో ఆ నెంబర్ని అందులోంచి తీసేయాలండి. సో, అందుకే తీసివేత అన్నారు. సో, 1 అనేది తీసేస్తే రిమైనింగ్ 4 లైన్స్ మిగిలాయి. సో, ఆన్సర్ 4. నెక్స్ట్ 6 - 3. 6 లైన్స్ తీసుకున్నాము. నెక్స్ట్ 3 మైనస్ చేయాలి. ఎందుకంటే కింద 3 ఇచ్చాడు కాబట్టి రిమైనింగ్ 1, 2, 3. 3 లైన్స్ అనేవి రిమైనింగ్ ఉన్నాయి. సో, ఆన్సర్ 3. నెక్స్ట్ థర్డ్ సమ్ 1, 2, 3 -2 అన్నారు కాబట్టి 2 లైన్స్ తీసేయాలి. 1, 2 రిమైనింగ్ 1. సో, ఆన్సర్ 1. నెక్స్ట్ ఫోర్త్ సమ్ వచ్చి 8 - 5. సో, 8 లైన్స్ తీసుకోవాలి. ఇందులోంచి 5 అనేది మైనస్ చేయాలి. సో, 1, 2, 3, 4, 5 రిమైనింగ్ 1, 2, 3. ఆన్సర్ 3. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ 3 - 3. 3 లైన్స్ తీసుకుని అందులోంచి 3 అనేవి తీసేయాలి. 1, 2, 3. సో, ఏం లేవు కాబట్టి 0. నెక్స్ట్ లాస్ట్ సమ్ 9 - 7. సో, 9 లైన్స్ అనేవి తీసుకోవాలి. -7. సో, 7 లైన్స్ అనేవి తీసేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7. సో, రిమైనింగ్ 2 లైన్స్ అనేవి మిగిలాయి. సో, ఆన్సర్ 2. ఇవి సింగిల్ డిజిట్ నెంబర్స్ అండి. సో, చాలా ఈజీ. నెక్స్ట్ డబుల్ డిజిట్ నెంబర్స్ అనేవి చూసేయండి. ఇందులో ఫస్ట్ సమ్ 75 - 19. సో, మనం రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి 5 - 9. 5లోంచి 9 తీయలేము. సో, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక నెంబర్ అనేది తీసుకోవాలండి. సో, చూస్తున్నారు కదా, తీసుకుంటే 6 ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఒక నెంబర్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటే 1, 5. 1 తీసుకున్నాం కాబట్టి సో 15 అవుతుంది. 15 - 9. సో, 15 లైన్స్ తీసుకోవాలి. సో, చూస్తున్నారు కదా, 15 - 9. సో, 9 లైన్స్ అనేవి కొట్టేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుంటే అదే ఆన్సర్. 1, 2, 3, 4, 5, 6. సో, ఆన్సర్ 6. సో, ఇంకా లెఫ్ట్ సైడ్ మనం ఒక నెంబర్ ఇచ్చేసాం కాబట్టి 6 అనేది రిమైనింగ్ ఉంటుంది. 6 - 1. సో, 6 లైన్స్ తీసుకోవాలి. 3, 4, 5, 6. అప్పుడు 1 అనేది మైనస్ చేయాలి. సో, 1, 2, 3, 4, 5. సో, ఆన్సర్ 5. 56 టోటల్. సో, సెకండ్ సమ్ 6 - 6 రైట్ సైడ్ ఉంది. సో, మనం ఆల్రెడీ ముందు చేసాం కదా. 6 - 6 సేమ్ నెంబర్లోంచి సేమ్ నెంబర్ తీసేస్తే 0. అది ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. సో, లెఫ్ట్ సైడ్ 4 - 2. సో, 4 లైన్స్ తీసుకున్నాము. సో, 2 మైనస్ చేస్తే 2. 20 ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ సమ్ 8 - 4. సో, 8 లైన్స్ తీసుకున్నాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో, -4. 1, 2, 3, 4 రిమైనింగ్ 4 లైన్స్. ఆన్సర్ 4. లెఫ్ట్ సైడ్ 4 - 2. 4 లైన్స్ అందులోంచి 2 మైనస్ చేయాలి. సో, రిమైనింగ్ 2. ఆన్సర్ 24. నెక్స్ట్ మనం పైన ఒక ప్రాబ్లం చేసాం కదా, సేమ్ సమ్ ఇది కూడా. అండ్ ఒకటి రైట్ సైడ్కి తీసుకుంటే మనకి 15 అవుతుంది. ఎందుకంటే 5లోంచి 9 మైనస్ చేయలేం కాబట్టి. సో, 15 - 9 6. సో, ప్రాసెస్ చూసేయండి. 15 - 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6 రిమైనింగ్. సో, ఆన్సర్ 6.
సో ఇప్పుడు 4లోంచి 1 నెంబర్ అటు వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ 3 ఉంటుంది. 3 - 1 2 26. సో కిడ్స్కి ఈజీగా అనిపించడానికి చాలా ఈజీ ప్రాసెస్ అండి. మా చిన్నప్పుడు మా టీచర్స్ ఇలానే చెప్పారు. సో ఇదే ఈజీగా ఉంటుంది. సో కిడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి వాళ్ళకి నేర్పించండి ఈజీ వేలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.